తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ గుడికి వెళదామా. రచన లక్ష్మీ గాయత్రి గారు. గుడికి వెళ్దామండి, భర్తకు టీ ఇస్తూ నెమ్మదిగా అడిగింది సావిత్రి. కప్పు అందుకుంటూ భార్య వైపు చూశాడు శేఖరం. సావిత్రి చదువు సంస్కారం గల స్త్రీ, మృదు భాషిణి. నిజానికి ఆమెను అడుగడుగునా సాధించేది వేధించేది తన తల్లే. 10 ఏళ్ల నుంచి నోరెత్తకుండా అత్తగారిని భరిస్తోంది సావిత్రి. నిట్టూర్పు అణుచుకుంటూ సరేనన్నట్టుగా తల ఊపాడు. 15 గంటలో ఇద్దరూ దగ్గరే ఉన్న శివాలయానికి వెళ్ళారు. దైవ దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అలా కూర్చుందాం అంటూ మండపం వైపు దారి తీసింది సావిత్రి. కాసేపుండి, మీ అమ్మగారు చీటికి మాటికి నన్ను నానా మాటలు అంటున్నారండి అంది బాధపడుతూ. భార్య నిజం చెప్తోందని శేఖరానికి తెలుసు. తల్లి ఇరుగు పొరుగుతో సావిత్రి మీద చెప్పడం అతను స్వయంగా విన్నాడు. కానీ తనేం మాట్లాడినా తల్లి ఊరు వాడ ఏకం చేయటం ఖాయం. అందుకే నోరు మూసుకొని ఊరుకుంటున్నాడు. నిజం ఒప్పుకోలేక, అయితే అమ్మతో జట్టి ఆడమంటావా అన్నాడు కటువుగా. శేఖరం గొంతులో ధ్వనించిన కాఠిన్యానికి సావిత్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఆ మాట అనటం లేదండి, అత్తగారు ఊరుకోరని నాకు తెలుసు. ఊరికే నా మనసులో బాధ విని కాస్త సానుభూతి చూపించమంటున్నాను అంతే. మీరు అయ్యో ఊరుకో అంటే చాలు నాకు. కనీసం నా భర్త నా పక్షాన ఉన్నాడన్న ధైర్యం వస్తుంది అంది కన్నీళ్లతో. శేఖరం ఇంకా ఆగలేకపోయాడు. చప్పున చేయి చాచి సావిత్రి చేతి మీద వేస్తూ, నువ్వెలాంటి దానివో నాకు తెలుసు సావి. మా అమ్మ నోటి దురుసుతనమో తెలుసు. కానీ నేనేమైనా అన్నానా? ఆవిడ ఇల్లు బీకి పందిరేస్తుంది. అంచేత ఇదంతా మౌనంగా భరించక తప్పదు మనకి అన్నాడు. సావిత్రి మొహం వికసించింది. చాలండి, ఈ మాత్రపు ఓదార్పు చాలు నాకు అంది. కాలచక్రంలో 10 ఏళ్లు గడిచాయి. సావిత్రి అత్తామామలు స్వర్గస్థులయ్యారు. పిల్లలు పెద్ద చదువుల్లోకి వచ్చారు. ఓ రోజు సాయంత్రం సావిత్రి శేఖరం దగ్గరికి వచ్చి, గుడికి వెళ్దామండి అంది. సడన్గా దేవుడి మీద ధ్యాస మళ్ళిందేమిటి? నవ్వుతూనే తయారయ్యాడు శేఖరం. గుళ్ళో దైవ దర్శనం చేసుకున్నాక సావిత్రి మండపం వైపు దారితీస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది శేఖరానికి 10 ఏళ్ల కిందటి సంగతి. ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏముంది అనుకుంటూ వచ్చి కూర్చున్నాడు. ఒక్క క్షణం ఆగి, సావిత్రే, మరో 3 ఏళ్లు పోతే మీకు 50 నిండుతాయి. ఈ వయసులో మీరు చేస్తున్న పని ఏమైనా బాగుందా అంది మృదువుగానే. ఏం చేశాను ఆశ్చర్యంగా అన్నాడు శేఖరం. నిజానికి ఇంట్లో 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన మాటలవి. కానీ మీకు కోపం వచ్చి గొంతు పెంచుతారేమోనని భయపడి ఇక్కడికి వచ్చాను. మన పక్క వాట ఆర్ధోక్తిలో ఆపేసింది సావిత్రి. శేఖరానికి వెంటనే అర్థమైపోయింది. పక్కవాటలో ఎవరో కొత్తగా దిగారు. వాళ్ళ అమ్మాయి వసంతకు 30 దాటాయి. ఏ కారణం చేతనో ఇంకా పెళ్లి కాలేదు. సావిత్రిని అక్క అంటూ రోజుకు 10 సార్లు తమ ఇంటికి వస్తూ ఉంటుంది. శేఖరానికి స్త్రీ లోలత్వం లేకపోయినా, బావగారు అంటూ వసంత తన వైపు చూసే చూపులో తేడా అతనికి ఇట్టే తెలిసింది. ఆ వయసులో సరదాగా అనిపించింది. శేఖరం సరదా పసిగట్టిందేమో. సిగ్గులు ఒలకబోయటం. చాలే బావా అంటూ భుజం మీద ఒక దెబ్బ వేయటం దాకా ఎదిగింది. తమ ప్రవర్తనను మిగతా వాళ్ళు గమనిస్తున్నారన్న స్పృహ ఇద్దరికీ లేకుండా పోయింది. ఇంకా తను కల్పించుకోకపోతే లాభం లేదు అని నిశ్చయించుకుని శేఖరాన్ని గుడికి తీసుకొచ్చింది సావిత్రి. భార్య నేరుగా అడక్కపోయినా తన దోషాన్ని ఎత్తి చూపించినట్టే ఫీల్ అయ్యాడు శేఖరం. ఆ పిల్లొచ్చి మీద పడుతూ ఉంటే నన్నేం చేయమంటావు? అయినా నేను ఇప్పుడు నిన్ను వదిలేసి ఆ పిల్లతో లేచిపోవటం లేదు కదా అన్నాడు కోపంగా. ఆ పిల్లతో లేచిపోతే మాత్రమే నా తప్పు? ఎదిగిన పిల్లల ఎదురుగా సరసాలాడితే తప్పు కాదా? ఇది వాళ్ళ ప్రవర్తన మీద ప్రభావం చూపదా? వాళ్ళు దారి తప్పరా? అప్పుడు ఆ పాపం ఎవరిదవుతుంది? ప్రపంచం అంతా ఎలా ఉన్నా తల్లి తండ్రి మాత్రం ఎంతో గొప్పగా ఉండాలని ప్రతి పిల్లలు కోరుకుంటారు. వాళ్ళ కళ్ళెదురుగానే చీపుగా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళ దృష్టిలో మీ విలువ తగ్గిపోదా?
పెళ్ళి కాకుండా మిగిలిపోయిన పాపానికి ఆ పిల్ల తొందరపాటుగా ప్రవర్తిస్తే బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిగా సరిదిద్దాల్సింది పోయి అవకాశాన్ని దొరకబుచ్చుకోవటం మంచి పనేనా? సావిత్రి స్వరం మృదువుగానే ఉన్న మాటలు చాలా పదునుగా ధ్వనించాయి. శేఖరం మరిక తలెత్తలేకపోయాడు. సావిత్రి ప్రేమగా భర్త చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని, మీరు మంచివారు, మీకు ఆడదాని బలహీనత లేదని నాకు తెలుసు, ఇది మీకొక పరీక్ష అనుకోండి, మీ చెల్లెలు లాంటి పిల్ల దారి తప్పటానికి మీరు కారణం అవ్వకండి, ఆ పాపం మనకొద్దు అంది. శేఖరం మొహం తేట పడింది. అతను సావిత్రి చేతిని సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ థ్యాంక్స్ సావి అన్నాడు. వాళ్ళు ఇల్లు చేరేసరికి సావిత్రి కూతురుతో కబుర్లు చెప్తున్న వసంత వయ్యారంగా లేచి ఎదురొస్తూ బావగారికి ఇవాళ గుడి మీద ధ్యాస మళ్ళింది ఏమిటి అంటూ నవ్వింది. శేఖరం ఒక్కసారి ఆ పిల్ల వైపు దీర్ఘంగా చూసి, వసంత, మా మరదళ్ళు నన్ను బావా బావా అని పిలుస్తూనే ఉంటారు, నన్ను అన్నయ్య అని పిలిచేవాళ్ళు మాత్రం ఎవరూ లేరు, నువ్వు నన్ను అన్నయ్య అని పిలువమ్మా అన్నాడు. ఆ మాట వింటూనే వసంత మొహంలో కలవరం కనిపించింది. మరెప్పుడు శేఖరంతో తేడాగా ప్రవర్తించలేదామె. మరో 15 ఏళ్ళు గడిచాయి. శేఖరం రిటైర్ అయిపోయాడు. దంపతులిద్దరూ కొడుకు కోడల దగ్గర కాలక్షేపం చేస్తున్నారు. ఒకరోజు సావిత్రి వచ్చి గుడికి వెళదామండి అంది. ఇద్దరూ బయలుదేరి ఆలయానికి వచ్చి శివదర్శనం చేసుకుని మండపం మెట్ల మీద కూర్చున్నాక సావిత్రి అంది, మీకు కోడలంటే చాలా కోపంగా ఉంది కదూ? అవును, ఆ అమ్మాయి ప్రవర్తన నాకేమీ నచ్చటం లేదు. అయిన దానికి కాని దానికి ఒకటే విసుగు. భర్త అంటే కూడా లక్ష్యం లేదు. మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో, వెళ్ళిపోదాం అని నీతో చెబుదాం అనుకుంటున్నాను ఇంకా, కోపంగా అన్నాడు శేఖరం. సావిత్రి నవ్వింది. అదేమీ కాదు, ఆ అమ్మాయికి మనమంటే చాలా గౌరవం, అభిమానం. సమస్యల్లా మీ కొడుకుతోనే వస్తోంది. అదేమిటి, వాడేం చేశాడు? వాడికి పిల్లలు వద్దట, ఏవేవో కారణాలు చెప్తున్నట్ట. ఆ అమ్మాయికి పాపం పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల మాట ఎత్తితే అసలు దగ్గరికే రావద్దని చెప్పేస్తున్నట్ట. నాతో చెప్పుకుని ఏడ్చింది. ఆ చిరాకులో ఉంది తను, సానుభూతిగా అంది సావిత్రి. అయ్యో పాపం, ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఏమిటో. నువ్వు నాకు ఈ విషయం చెప్పి మంచి పని చేసావు సావి, లేకపోతే నేను ఆ పిల్ల మీద కోపం పెంచుకుంటూ ఉండేవాడిని. సావిత్రి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు శేఖరం. మర్నాడు పొద్దున్నే అతను కొడుకుని పిలిచాడు. ఒరే నాన్న, నిన్న రాత్రి తాతగారు నా కల్లో కనిపించారా? నాకు మనవడిగా పుట్టాలనుందట మా నాన్నకి. వంశం పెరిగితేనే కానీ పితృదేవతలకి విముక్తి లేదురా అంటూ బాధపడ్డారు. పాపం ఆయన ఆత్మ ఏం బాధపడుతుందో ఏమిటో. నీ కడుపున ఒక కాయ కాస్తేనే కానీ నాకు మీ అమ్మకి కూడా స్వర్గప్రాప్తి ఉండదు. రేపొద్దున్నే మనం సంతాన వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్దాం అన్నాడు. తండ్రి మాటలకి కొడుకు తెల్లబోతూ అడ్డంగా వాదించాలని చూశాడు. కానీ శేఖరం పితృదేవతల గురించి ఏదేదో చెప్పి కొడుకు నోరు మోయించాడు. కొడుకు మరింక మాట్లాడలేక తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఆ మరుసటి నెలే కోడలు నెల తప్పింది. ఆనందంతో పొంగిపోయింది. అత్తమామల పాదాలు అంటింది. మరో వారం గడిచాక శేఖరం ఒకరోజు సావిత్రిని పిలిచి గుడికి వెళ్దామా అన్నాడు. సావిత్రి ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగింది. భార్యాభర్తలు ఏకాంతంలో ప్రశాంతంగా మాట్లాడుకునే సమస్యల్ని పరిష్కరించుకోవాలని నువ్వు నాకు 3 సార్లు ప్రాక్టికల్గా చూపించావు. ఇప్పుడు మనకి సమస్యలేం లేవు, కానీ వారానికి ఒకసారి ఇద్దరం ఎవరూ లేని ఏకాంతంలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మన దాంపత్యం మరింత బాగుంటుందనిపించింది నాకు. మనసులోని అనురాగం ఈ మలి వయసులో చిగురాకు వేస్తుందనిపించింది. అందుకే శేఖరం ప్రేమగా నవ్వాడు. అంతకంటేనా, పదండి వెళ్దాం అంది సావిత్రి, తను కూడా నవ్వుతూ. చూసారా, ఎంత హాయిగా ఉందండి కథ. అసలు ఆ భార్య మొత్తం ఇంట్లో విషయాల మీద చాలా కాన్సన్ట్రేట్గా ఉండి విషయాలన్నీ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయనది ఏమన్నా ఉంటే గుడికి తీసుకెళ్ళి మాట్లాడి సెటిల్ చేసుకుని ఎవ్వరికీ తెలియకుండా, అంటే భార్య భర్తతో చెప్తోంది, భర్తను తక్కువ చేస్తోంది, ఇలాంటి మాటలు ఏమీ రాకుండా చాలా గుడికి వెళ్తున్నట్టుగా వెళ్ళి అక్కడ చక్కగా మాట్లాడుకుని సమస్యను పరిష్కారం చేసి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా 2-3 సార్లు చేసింది ఆమె, 3 times.
చివరికి ఫోర్త్ టైము ఈయన అడుగుతున్నాడు పోదాం పదా అని. చూడండి, అలాగా సమస్య పరిష్కారం చేసుకుంటే అసలు ఏ ఫ్యామిలీలోనే గొడవలు ఉంటాయా? ఉండవు. నిజంగా ఒక మంచి ఆప్షన్ ఇచ్చారు రచయిత మాత్రం. లక్ష్మీ గాయత్రి గారు నిజంగా ఒక మంచి ఆప్షన్ ఇచ్చారు అందరికీ. ఎవరైనా సరే ఇలాగే, ఎందుకంటే మన గుడికి వెళ్తే మనకు ఆవేశాలు ఉండవు. ఎందుకంటే భగవంతుడి దగ్గర ఉంటాం కాబట్టి అంతగా ఆవేశాలు రావు. అలాంటప్పుడే కొన్ని సమస్యలు మంచిగా పరిష్కారం అవుతుంటాయి. సో ఆమె అలాగే దాన్నే ట్రీట్మెంట్గా భర్తకి. ఎందుకంటే మామూలుగా భార్య చెప్తే భర్తలు వినటం కష్టం. సో అది అక్కడ చెప్తే ఏమైందంటే కొద్దిగా కనెక్ట్ అయ్యాడు ఆయన కూడా. దానివల్ల ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ వచ్చారు. చివరికి భర్త కూడా గుడికి వెళ్దాం పద అనే పరిస్థితికి తీసుకొచ్చింది అతన్ని. అంటే సమస్య పరిష్కారాలకు అదొక ఆలంబనగా తీసుకున్నారు వాళ్ళు. ఏది ఏమైనా ఒక మంచి కథ. థ్యాంక్ యూ.